ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'డిటెక్టివ్ ఉజ్వలన్'. సో ఈ మూవీ అయితే మలయాళం మూవీ అని చెప్పుకోవచ్చనమాట. ఈ మూవీని తెలుగులో లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్‌గా అయితే ఉందని చెప్పుకోవచ్చనమాట. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఒక క్రైమ్ అండ్ అలాగే థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చనమాట. బట్ ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే సో ఫస్ట్ హాఫ్‌లో ఉన్న కొంత కామెడీ ట్రాక్ వల్ల సో క్రైమ్ అనేది అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చనమాట. సెకండ్ హాఫ్‌లో ఆ క్రైమ్ మీద వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ చాలా ఎంగేజ్ చేసినని చెప్పుకోవచ్చనమాట. అలాగే మూవీలో డిటెక్టివ్ క్యారెక్టర్‌కి ఫస్ట్ హాఫ్‌లో అంత స్కోప్ లేకపోయినప్పటికీ సెకండ్ హాఫ్‌లో ఆ క్యారెక్టర్‌కి మంచి హైప్ ఇచ్చారని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్‌లో పోలీస్ క్యారెక్టర్‌కి హైప్ ఇచ్చి సెకండ్ హాఫ్‌లో ఆ పోలీస్ క్యారెక్టర్‌కి డౌన్ చేశారని చెప్పుకోవచ్చనమాట. మెయిన్‌గా ఏంటంటే ఒక పోలీసు అండ్ అలాగే ఒక డిటెక్టివ్ వాళ్ళిద్దరూ కలిసి ఆ క్రైమ్ సీన్‌ని ఎలా సాల్వ్ చేశారనే పాయింట్‌ని తీసుకున్నప్పటికీ బట్ అందులో డిటెక్టివ్ క్యారెక్టర్‌కి ఎక్కువ హైప్ ఇచ్చారని చెప్పుకోవచ్చనమాట. పోలీస్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బెటర్ నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ మూవీ మలయాళం మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ చాలా బాగా మ్యాచ్ అయిందని చెప్పుకోవచ్చనమాట. సో ముఖ్యంగా ఈ మూవీలో ఒక ఒక కిల్లర్ తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పాల్సొస్తే కేరళలోని ఒక లొకేషన్స్‌లో నైట్ పూట ఒంటరిగా ఉన్న వ్యక్తుల్ని కిల్లర్ చంపుతూ ఉంటాడనమాట. సో ఆ కేసుని సాల్వ్ చేయడానికి ఆ ఊరికి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్‌ని అపాయింట్మెంట్ చేస్తారు. బట్ ఆ పోలీస్ ఆఫీసర్ కూడా కిల్లర్‌ని పట్టుకోలేకపోతారనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో పోలీసులకి డిటెక్టివ్ ఉజ్వలన్ ఎలా హెల్ప్ చేస్తాడు, ఆ హెల్ప్ వల్ల కిల్లర్‌ని పట్టుకోగలిగారా లేదా అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ రన్ అయిందని చెప్పుకోవచ్చనమాట. రన్ అయినప్పటికీ ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే హీరో ఉన్న ఏరియాకి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ క్రైమ్‌ను సాల్వ్ చేద్దాం అనుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే హీరో డిటెక్టివ్‌గా ఉండి ఫెయిల్ అయిపోతాడనమాట. సో అలాంటి పరిస్థితుల్లో డిటెక్టివ్ కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీద అనుమాన పడతాడు. సో కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ డిటెక్టివ్ వాళ్ళ ఫాదర్ మీద అనుమాన పడతాడు. సో అలాగా ఒకరి మీద ఒకరు అనుమాన పడుతూ వెళ్ళిన సీన్స్ అనేవి నాకంత ఎంగేజింగ్ లేవని చెప్పుకోవచ్చనమాట. సో దాని తర్వాత డిటెక్టివ్ తను ఎలాగైనా సరే పట్టుకోవాలని ఒక పోలీస్ ఆఫీసర్‌కి ఒక ఐడియా తెస్తాడనమాట. ఆ ఐడియా వల్ల ఒక కానిస్టేబుల్ చనిపోతాడనమాట. సో అక్కడి నుంచి మూవీ అనేది ఎంగేజింగ్‌గా వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చనమాట. సో అక్కడి నుంచి డిటెక్టివ్ అండ్ అలాగే పోలీస్ ఆఫీసర్ వాళ్ళిద్దరూ కలిసి కిల్లర్‌ని పట్టుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వాళ్ళు చేసిన ప్లాన్స్ అన్నీ బాగా వర్కౌట్ అవుతాయని చెప్పుకోవచ్చనమాట. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పుకోవచ్చనమాట. చాలా ఎంగేజ్ చేసిద్దని చెప్పుకోవచ్చనమాట. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే సో డిటెక్టివ్ ఉజ్వలన్ ఇచ్చిన ఐడియా వల్లే ఒక కానిస్టేబుల్ చనిపోతాడు. మరి చనిపోయిన తర్వాత సో డిటెక్టివ్ మీద చాలా వరకు హోప్స్ అనేది తగ్గిపోతాయి అనమాట. మరి అలాంటి సిచ్యువేషన్స్ లోనే పోలీసులు డిటెక్టివ్ మీద ఎలా ఆధారపడ్డారు అనే పాయింట్ అనేది మనకు బలంగా లేవని చెప్పుకోవచ్చు అనమాట. డిటెక్టివ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేది అంత ఎంగేజింగ్ లేకపోయినప్పటికీ బట్ అందులో ఒక క్యారెక్టర్ అయితే మిస్ అయిపోతాడు అనమాట. మిస్ అయిపోయిన తర్వాత తను చనిపోయాడా లేకపోతే తను మళ్ళీ దొరకడానికి ఈ డిటెక్టివ్ ఏమైనా ప్లాన్స్ వేసాడా, పోనీ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీతో ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చుకుంటూ వస్తే ఇంకొంచెం బెటర్గా ఉండేది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఒకానొక సిచ్యువేషన్‌లో డిటెక్టివ్ ఫాదర్‌ని ఊరి ప్రజలందరూ అవమానిస్తారనమాట. అండ్ అలాగే అనుమానిస్తారని చెప్పుకోవచ్చనమాట. అలాంటి సీన్స్ అనేవి ఇంకొంచెం ఎంగేజింగ్‌గా తీసుంటే బెటర్‌గా ఉండేదని నాకైతే అనిపిస్తుందని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే మూవీ ఫస్ట్ హాఫ్‌లో డిటెక్టివ్ ఎవరిని పడితే వాళ్ళని అనుమానించడం అండ్ అలాగే ఎవరిని పడితే వాళ్ళని కిల్లర్ అనడం, ముఖ్యంగా చెప్పొస్తే కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్‌ని కిల్లర్ అనడం. సో అలాంటి సీన్స్ చూస్తుంటే డిటెక్టివ్ క్యారెక్టర్ మీద అంటే అసలు తను డిటెక్టివా కాదని ఒక డౌట్ కూడా రేజ్ అయిద్దనమాట. బట్ ఆ పాయింట్‌లకి సెకండ్ హాఫ్‌లో క్లారిటీ ఇచ్చినప్పటికీ సో ఫస్ట్ నుంచే డిటెక్టివ్‌ని ఇంకాస్త ఇంటెలిజెంట్‌గా చూపించుంటే బెటర్ నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చనమాట. సో ఓవరాల్‌గా ఇదండి 'డిటెక్టివ్ ఉజ్వలన్' మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థాంక్ యూ ఆల్.